హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. షాంపెయిన్ ప్రాబ్లమ్స్ ఇదొక రొమాంటిక్ డ్రామా మూవీ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగా చేశారు. ఈ మూవీ రన్ టైం 1 hour 40 minutes ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ చాలా కిస్సింగ్ సీన్స్ ఉంటాయి అండ్ లైట్ గా ఎక్స్పోజింగ్ కూడా ఉంటుంది. అంటే ఎక్స్పోజింగ్ కాదు, ఫారినర్స్ వాళ్ళ బట్టలే అలా ఉంటాయి. సో ఇవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడండి. సో డీటెయిల్ గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు. తను ప్యారిస్ కి ఒక బిజినెస్ వర్క్ మీద వెళ్తుంది. ఆ వర్క్ ఏంటంటే, తను షాంపెయిన్ కంపెనీని కొనుక్కోవడానికి ఇంకో కంపెనీతో డీల్ మాట్లాడుకోవడానికి ప్యారిస్ కి వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళాక హెన్రీ అనే ఒకరితో లవ్ లో పడిపోతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, తను డీల్ మాట్లాడుకోవడానికి వచ్చిన కంపెనీ ఓనర్ కొడుకే హెన్రీ. సో అమ్మాయి ప్యారిస్ కి డీల్ మాట్లాడుకోవడానికి వచ్చిన పని కంప్లీట్ అయిందా, నెక్స్ట్ తన లవ్ స్టోరీ ఏమైంది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే, జస్ట్ యావరేజ్ అనిపించింది మామ. మూవీ స్టార్టింగ్ లో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, బట్ స్టోరీ ప్రొసీడ్ అయ్యే కొద్దీ చాలా బోరింగ్ గా అనిపించింది. స్టోరీ అయితే అంతగా ఏం లేదు మామ, జస్ట్ అనదర్ లవ్ స్టోరీ మూవీ అనిపించింది. ఫస్ట్లీ మెయిన్ స్టోరీ అయినా షాంపెయిన్ కంపెనీ డీల్ మాట్లాడుకోవడానికి వచ్చిన స్టోరీ ఏదైతే ఉందో దాన్ని మెల్లమెల్లగా సైడ్ చేసేసి వీళ్ళ లవ్ స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇది పెద్ద నెగిటివ్ కాదు, ఎందుకంటే అన్ని లవ్ స్టోరీ మూవీస్ లో సేమ్ టు సేమ్ ఇలానే ఉంటుంది. ఒక బేసిక్ స్టోరీ తీసుకొని దాని మెయిన్ లీడ్స్ కలిసే వరకు బిల్డప్ ఇస్తారు. తర్వాత వాళ్ళు కలిసాక ఆ స్టోరీని పక్కన పెట్టేస్తారు. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలానే అనిపించింది. నాకైతే ఈ రొమాంటిక్ డ్రామా మూవీస్ పెద్దగా ఎక్కవు, బట్ ఈ మూవీలో హీరోయిన్ అయితే భలే క్యూట్ గా ఉంది గైస్. మూవీ మొత్తం తన్నే చూస్తూ ఉన్నాను. ఇఫ్ మీకు కూడా ఇలాంటి రొమాంటిక్ డ్రామా జానర్ ఇష్టమైతే, ఎలాగో తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయొచ్చు. నాలాగా రొమాంటిక్ మూవీస్ చూడడం ఇష్టం లేకపోతే ఈ మూవీని ఈజీగా స్కిప్ చేయండి. లొకేషన్స్ చాలా బాగున్నాయి, ఫీల్ గుడ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాజ్ అ రొటీన్ రొమాంటిక్ డ్రామా మూవీ విచ్ ఈస్ మేడ్ జస్ట్ ఫర్ ద టార్గెట్ ఆడియన్స్. సో ఇది గైస్ షాంపెయిన్ ప్రాబ్లమ్స్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.